ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ జయంతి విశిష్టత, ప్రత్యేకత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. దీంతో పాటుగా స్వామివారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ దశమి ఉదయం 9:54 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభం. నక్షత్రం పూర్వాభాద్ర. రాత్రి 9:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి, కుజ, బుధ మేషరాశిలో సంచారము, శుక్రుడు వృషభంలోనూ, గురువు మిథునంలోనూ, కేతువు సింహంలోనూ, రాహువు కుంభంలోనూ, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇతరులతోటి కలుగుతున్న భేదాభిప్రాయాల గురించి కూడా మీరు ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. విద్యార్థులు ఏకాగ్రతను కనబరచాలి విద్య పట్ల. దీంతో పాటుగా అనుకున్న విధంగా అడ్మిషన్లు వీటి గురించి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలతో పాటు స్థిరాస్తి విషయాల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఈరోజు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ పట్టుదలతోటి మీరు మీ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతోటి పూజించాలి. పానకము, వడపప్పు నివేదించాలి. దీని వలన ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న అవరోధాలు తొలగిపోతాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధిత విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు తీవ్ర ఆలోచన చేయటము, తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని వారికి నచ్చినట్టుగా మీరు పనులు పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులు తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నూతన పెట్టుబడులు పెడుతున్న వారు వీటికి సంబంధించి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకొని తగిన విధంగా పెట్టుబడులు పెట్టాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఆర్థికంగా అంత అనుకూలత అనేది గోచరించడం లేదు. అయితే పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో స్వామివారిని పూజించాలి. స్వామివారికి పరమాన్నం నివేదించాలి. దీని వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో పాటు కుటుంబపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా వీరికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఇబ్బందులను మీరు అధిగమిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి అనుకూలత, అలాగే భాగస్వామ్యంలో కూడా లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కలుగుతున్న ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి.
నూతన వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం మీకు గోచరిస్తోంది. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మిథున రాశి వారు ఆంజనేయ స్వామి వారిని సన్నజాజులతోటి పూజించాలి. స్వామివారికి గారెలు నివేదించాలి. దీని వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం లేదా కుటుంబ సభ్యులతోటి ప్రతికూలత ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యము అలాగే మీ ఇల్లు వీటి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలి. ఇక వ్యాపారస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ప్రతికూలతలు అధికంగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ ప్రతికూలతలను మీరు అధిగమించేందుకు అనేక ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంది. కానీ మీకు రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటి వచ్చే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనేక విషయాలలో మార్పుల గురించి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మార్పులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని మందారాలతోటి పూజించాలి. బూరెలు నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత లభిస్తుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనేక అవాంతరాలు కలుగుతున్నా నెమ్మదిగా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతోటి అనేక విషయాలలో విభేదాలు కలగటం, మనస్పర్ధలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క కోపావేశాలను నిగ్రహించుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సంతానము, సంతానానికి సంబంధించిన అనేక విషయాల గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. విద్యార్థులు వారికి సంబంధించిన విద్య పట్ల ఏకాగ్రతను కనబరచాలి. అనేక విషయాలలో వీరికి ఆటుపోట్లు కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగం గురించి అనేక విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామి వారిని గులాబీలతోటి పూజించాలి. పులిహోర నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత వీరికి కలుగుతుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కుటుంబము, దీంతో పాటుగా వీరి యొక్క వైవాహిక జీవితము, వ్యాపారము వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఈ కన్యారాశికి చెందిన వారు ఎవరైతే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నారో వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటు నూతన వ్యాపారాలు, పెట్టుబడుల వైపు కూడా మీరు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి పెద్దగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కన్యారాశి వారు ఆంజనేయ స్వామి వారిని సన్నజాజులతోటి పూజించాలి. చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన అనేక విషయాలు ఏవైతే వీరికి ఇబ్బందికరంగా ఉన్నాయో అవి వీరికి సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులకి గురవుతూ ఉంటారు. ఈ సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటి గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో వీరు కోరిన విధంగా ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. కానీ పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఇక మీ సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా తులారాశి వారు ఆంజనేయ స్వామి వారిని మల్లెలతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదించాలి. దీని వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృశ్చిక రాశికి చెందిన వారికి మాత్రం ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచన చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అయితే ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. విహారయాత్రలకు కానీ లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అనుకున్న విధంగా అన్ని పనులు పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. మీకు ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు కూడా మీ వంతుగా మీరు కృషి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హనుమత్ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారిని తమలపాకులతోటి పూజించాలి, అప్పాలు నివేదించాలి. దీని వలన వీరికి కార్యానుకూలత గోచరిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమ్ముతూ ఉంటాయి. దీంతో పాటుగా ఖర్చులు కూడా మీకు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి విద్య వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో కలుగుతున్న మనస్పర్ధలను తగ్గించుకునేందుకు మీరు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఆర్థికంగా మీరు ఆశిస్తున్నట్టుగా పురోగతి లేదనే నిరాశ మీలో గోచరిస్తూ ఉంటుంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. హనుమత్ జయంతి సందర్భంగా ధనురాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారిని సింధూరంతో అలంకరించాలి, క్షీరాన్నం నివేదించాలి. దీని వలన అనేక విషయాలలో మీకు సానుకూలత గోచరిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. పనులన్నీ కూడా జాప్యంతో కూడినవై ఉంటాయి. ఆశించినట్టుగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా సానుకూలత అనేది తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఆశించినట్టుగా ముందుకు సాగకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. బంధుమిత్రులతోటి అనవసరపు తగువులు ఉండే అవకాశం లేదా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది గనక జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హనుమత్ జయంతి సందర్భంగా మకర రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారిని ఎర్ర చేమంతులతోటి పూజించాలి, పులగం నివేదించాలి. దీని వలన రుణ బాధలు తొలగిపోతాయి, శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి కనిపించటం లేదు. మీరు అనుకున్న విధంగా నెమ్మదిగా పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే మీరు ఎవరికైతే ధన సహాయం చేస్తారో వారి నుండి తిరిగి మీకు మీ యొక్క ధనము లభించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికంగా అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు గోచరించడం లేదు. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. హనుమత్ జయంతి సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారిని కనకాంబరాలతోటి పూజించాలి, అరటిపళ్ళు నివేదించాలి. దీని వలన అనేక విషయాలలో వీరికి శుభ ఫలితాలు గోచరిస్తాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబము, ఉద్యోగ వ్యాపారాలు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యం వలన లాభం అనేది లేకపోగా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక విద్యార్థులకి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మీనరాశి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి రావాల్సిన ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి.
హనుమత్ జయంతి సందర్భంగా మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారిని పారిజాతాలతోటి పూజించాలి, గారెలు నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు హనుమత్ జయంతి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తూ అష్టోత్తర శతనామావళి పఠించాలి, లేదా ఆంజనేయుడిని సింధూరంతో పూజించాలి. కదలీ ఫలములు, అరటి పండ్లతో అర్చన చేస్తూ ఆంజనేయ స్వామి నామాలు పఠించిన ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయుడికి 5 అంకె ప్రీతిపాత్రం కాబట్టి 5 రకాలైనటువంటి నైవేద్యాలు ఆంజనేయ స్వామికి సమర్పించాలి. అలాగే హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయుడికి ప్రదక్షిణలు ప్రీతిపాత్రమని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పుష్పాల పరంగా మందార పుష్పాలతో కానీ, తెల్ల జిల్లేడు పూలతో కానీ, పారిజాత పుష్పాలతో కానీ ఆంజనేయుడిని పూజిస్తూ శ్రీరామదూతాయ హనుమతే నమః అని స్మరించుకుంటే ఆంజనేయుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఈరోజు మన్యు సూక్తాన్ని శ్రవణం చేయటం ద్వారా కూడా ఆంజనేయుడి అనుగ్రహం కలిగి శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రీరామ జయం. నమస్కారం. అదృష్టయోగం అనే అంశానికి స్వాగతం. ఓం హం హనుమతే నమః. అదృష్టయోగాన్ని మనకు అందించేటటువంటి అపురూపమైన మంత్ర విశేషం హనుమన్నామ స్మరణ. హనుమ 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 అని 13 సార్లు ఎవరైనా హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు అంటే ఈ రోజున అలా చెబితే అదృష్టం వారిని తనంతట తానే వెతుక్కుంటూ వస్తుంది, వరిస్తుంది అంటుంది సంప్రదాయం. ఆంజనేయ స్మరణ చేత అదృష్టాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు. అదృష్టయోగం మనలను వరిస్తుంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే చాలు ఆయన హృదయంలో సీతారాములు నివసించి ఉన్నారు. ఆంజనేయుడి సహాయంతో సీతారాముల అనుగ్రహాన్ని కూడా పొందినట్లయితే అదృష్టయోగం మన వెంటే. ఆంజనేయుడు దాసాంజనేయుడు, ప్రసన్నాంజనేయుడు, వీరాంజనేయుడు, పంచముఖ ఆంజనేయుడు ఇలాంటి వివిధ రూపాలలో మూర్ఛపోయిన రామలక్ష్మణులను తిరిగి ఈ లోకంలోనికి తీసుకురావడానికి 2 సార్లు అపారమైన ఔషధులు కల సంజీవిని పర్వతాన్ని తీసుకువచ్చినటువంటి బలశాలి హనుమ. సముద్రాన్ని దాటే సమయంలో మైనాకుడు, సురస, సింహిక, లంక, అక్షకుమారుడు 1-2 లంకా నగరాన్ని కూడా దహనం చేసేటటువంటి ధీశాలి ఆంజనేయుడు. అన్ని ఆటంకాలు దాటేటటువంటి బుద్ధి ఆంజనేయుడు. ఎలా మాట్లాడాలో, ఏ విధంగా చెప్పాలో నవవ్యాకరణములు తెలిసిన బుద్ధిశాలి ఆంజనేయుడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగం లేకుండా ఉండడం అంటే అరోగం, అజాడ్యం ఏ వ్యాధులు లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా హనుమ అంటే చాలు మనకు లభిస్తాయి. హనుమత్ స్మరణాత్ లభేత్ అని కదా సంప్రదాయ సారస్వతం. కాబట్టి హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే చాలు మనోబలం పెరుగుతుంది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముక్ష్యం శ్రీరామదూతం. ఈ మనోజవం కారణంగా, ఆత్మబలం కారణంగా సంకల్ప సిద్ధి లభించడంతో అదృష్టయోగం మనల్ని వరిస్తుంది. అదృష్టం అంటే అర్థం ధనాన్ని ఇంటిలో కుప్పలు కుప్పలుగా పెట్టుకోవడం కాదు, ఆనందంగా జీవించడం. ఇది ముఖ్యం. హనుమ వైష్ణవ ఆలయాల్లో దర్శనమిస్తాడు, హనుమ శివాలయాలలో దర్శనమిస్తాడు. హనుమ మధ్వ సంప్రదాయం గల రాఘవేంద్ర మంత్రాలయాది పీఠాదులలో కూడా ముఖ్య ప్రాణదేవర హనుమ దర్శనమిస్తాడు. సమస్త దేవతలకు అగ్రతాంబూలంగా మనం గణపతిని పూజిస్తాం. అదేవిధంగా సమస్త గ్రహదోషాలను తొలగించేటటువంటి శక్తివంతుడిగా ఆంజనేయుడిని పూజిస్తాం.
పిల్లలకు ధైర్యం కావాలి. మెడలో ఆంజనేయ రక్ష, శ్రీరామ రక్ష, ఆంజనేయ దండకం, హనుమాన్ చాలీసా పిల్లలకు చెప్పడంతో పాటుగా వారి మెడలో అలంకరింపజేసిన ఆ రక్ష హనుమంతుడి రక్ష అని బోధిస్తాం. పెద్దలకు మనోజవం కలిగే నిమిత్తమై ప్రయాణాలలో హనుమాన్ అంజనాసూను వాయుపుత్ర మహాబలః రామేష్టః ఫలునసకః పింగాక్షు అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః అంటూ 12 నామములు గల ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటాం. అంటే పిల్లలకు అదృష్టం ఆంజనేయుడే, పెద్దలకు అదృష్టం ఆంజనేయుడే. వృద్ధాప్యంలో ఉన్నవారికి కూడా శ్రీరామాయణంలో ఉండే సుందరకాండ పారాయణం చేసిన, స్మరించిన, చదివిన, విన్నా, చూచిన, సుందరకాండ అన్న పదం అన్నా చాలు మనోబలాన్ని పెంపొందింపజేసేటటువంటి స్వభావం ఉన్న కారణం చేత వృద్ధులకు కూడా ఆంజనేయుడే దైవం కదా. అభయం ఇచ్చేటటువంటి ఆ అదృష్టం ఆంజనేయుడిదే. అభయం మనకు అందించేటటువంటి ఆ ఆంజనేయుడు అదృష్టాన్ని కూడా మనకు అందిస్తాడు. సులభంగా ఆంజనేయుడి ఆ అనుగ్రహంతో అదృష్టయోగం మనల్ని వెతుక్కుంటూ రావాలి అంటే, మనకు అదృష్టయోగం వరించాలి అంటే హనుమ జయంతి నాడు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి చక్కగా తమలపాకుల చేత అర్చన నిర్వహించాలి, సింధూర సేవ ఆచరించాలి, యథాశక్తి వడలతో చేసిన నివేదనలు సమర్పించాలి. కనీసంలో కనీసంగా 5 అరటిపళ్ళు స్వామివారికి సమర్పించి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాజం ప్రకీర్తిప్రదాజం భజే బాజిపుత్రం భజే బాలగాత్రం హనుమద్ దండకం చదివిన, జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపేశ లోక ఉజాగర హనుమాన్ చాలీసా చదివిన అదృష్టయోగం వరిస్తుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం, మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.